నమస్తే, నేను ఇందు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఒక కొత్త ట్రెండ్ నడుస్తుందని చెప్పొచ్చు. అంటే కొత్త ఇల్లుల కన్నా పాత ఇల్లులకే ఒక క్రేజ్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, మరి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఒక కొత్త ట్రెండ్ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. అంటే కొత్త ఇల్లుల కన్నా పాత ఇల్లు కొనుగోలు చేయడానికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు. సో ఏమంటారు సార్ దీని గురించి? కొత్త ఇల్లుకు ఉండే డిమాండ్ కొత్త ఇల్లులకు ఉంటుంది, పాత ఇల్లులకు ఉండే డిమాండ్ పాత ఇల్లులకు ఉంటుంది. సో రెండింటికి డిఫరెన్స్ ఏంది? ఎందుకు మీరు అన్నట్టుగా కొందరు ఏంటంటే పాత ఇల్లులే కొంటున్నారు, రీసేల్ అని ఎందుకు కొంటున్నారు, కొత్త ఎందుకంటే రీసేల్ కు పోయే వాళ్ళు ఎవరు ఉంటారంటే ఏదన్నా ఒక కమ్యూనిటీ మంచి ఏరియాలో ఉంది, అక్కడ ఎవరన్నా వాళ్ళకి ఇంపార్టెంట్ వర్క్ మీద వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు, అక్కడే మనకు కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది అన్న ఉద్దేశంతో రీసేల్లో ఉంటారు. రీసేల్ మార్కెట్లో ఏంటంటే కొత్త మార్కెట్ తో పోలిస్తే కొంచెం తక్కువలో వస్తుంది. సో తక్కువలో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకి కొత్త దాంతో పోలిస్తే కొత్త దాంట్లో ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, అంత అమౌంట్ మనం ఎఫర్ట్ చేయలేము అనుకున్నప్పుడు వాళ్ళకి కొత్తవి కాకుండా పాత దాంట్లో వెళ్తే ఏమవుతుంది అంటే కొంచెం తక్కువ బడ్జెట్లు వస్తాయి. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదైనా నచ్చినట్టు రెనోవేషన్ చేసుకోవాలన్నా కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నట్టు కొందరు ఏం చేస్తారంటే పాత దానికి వెళ్తారు. అంటే ఇప్పుడు ఉన్న మార్కెట్ కండిషన్ ఏంటంటే హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు వచ్చి కొత్త దాంట్లోనే కొనాలంటే పాసిబుల్ కాదు. ఎందుకంటే పర్ సేఫ్టీ తీసుకుంటే ఇలా కొత్త ఎక్కడ అపార్ట్మెంట్ లో తీసుకున్నా, ఎనీ మీరు హై రైజ్ లో తీసుకున్నా మినిమం వచ్చేసి 5,000 నుంచి 6,000 రూపీస్ పర్ సేఫ్టీ ఉంది. దాంట్లో పార్కింగ్ ఛార్జెస్ వేరే ఉంటాయి. మళ్ళీ ఇంకోటి వచ్చేసి దాంట్లో ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఇస్తే దాని ఛార్జెస్ వేరే ఉంటాయి. సో ఇలా వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ని బట్టి మారుతుంటది రిక్వైర్మెంట్. అండ్ ఇంకోటి పాత దాంట్లో ఇంకోటి ఏంటంటే మనకి అనుకున్నది అనుకున్నట్టుగా దొరకడం అన్నిసార్లు పాసిబుల్ కాదు. ఏదో ఒక డ్రాబ్యాక్ ఉంటుంది, డ్రాబ్యాక్ అనొచ్చు, లేదా వాళ్ళకి అక్కడ అన్ని రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వకపోవచ్చు. కొత్త దాంట్లో ఏంటంటే అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి, కొత్తగా ఉంటది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు కొత్త దాంట్లో ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అక్కడ వచ్చే పీపుల్ కూడా చేంజ్ అవుతుంటారు. మీకు ఇప్పుడు స్టాండ్ అలోన్ కుండే అడ్వాంటేజ్, స్టాండ్ అలోన్ కుండే డిఫరెన్స్ స్టాండ్ అలోన్ కుంటది. హై రైజ్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం ప్రైవసీ ఎక్కువ ఉంటది, సేఫ్టీ ఎక్కువ ఉంటది, సెక్యూరిటీ ఉంటది, అన్ని రకాలుగా ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ అన్ని అదే ఏరియాలో దొరుకుతాయి, మనకి బయటికి వెళ్ళాల్సిన పని ఉండదు. సో ఈ రకంగా చూసుకునే వాళ్ళు క్లైమేట్ పరంగా కావచ్చు, కొంచెం హైట్ లో ఉండాలి, కొంచెం వ్యూ పాయింట్ ఉండాలి, అట్లా నేచర్ ని ఆ విధంగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఒక రకమైన టార్గెట్ ఆడియన్స్ ఉంటారు. సో దానికి ప్రిఫర్ చేసే వాళ్ళు దానికి ప్రిఫర్ చేస్తారు. ఇంకా కొందరు ఏంటంటే లేదండి ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కొనాలని ఒక డ్రీమ్ ఉంది, కానీ ఇల్లు కొత్తది నేను కొనలేను అన్నప్పుడు ఇట్లా ఛాన్స్ ప్రాపర్టీస్ వచ్చినప్పుడు గానీ తక్కువ రేట్ లో ఉన్నాయి గానీ అట్లాంటి వాటికి మొగ్గు చూపుతా ఉంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ పర్సెప్షన్ ని బట్టి, వాళ్ళకు ఉన్న రిక్వైర్మెంట్ ని బట్టి, వాళ్ళ బడ్జెట్ ని బట్టి, ప్రైస్ ని బట్టి కూడా చేంజెస్ వస్తాయి. సో కొత్త దాంట్లో కొనాలా పాత దాంట్లో కొనాలంటే దేనికి ఉన్న డిఫరెన్స్ దానికి ఉంటది ఖచ్చితంగా. తక్కువలో కావాలి, కొంచెం ఆల్రెడీ ఒక 5-10 ఏళ్ళ పాత కొద్ది ఏంటంటే బిల్డింగ్ లోకి వెళ్ళేటప్పుడు అది ఇండివిజువల్ హౌస్ కావచ్చు, విల్లా కావచ్చు, ఏదైనా కావచ్చు, పాతగా కొద్ది ఏంటంటే దాని ప్రైస్ ల్యాండ్ ని బేస్ చేసుకొని పెరుగుతుంది. అదే కనుక మనం అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకుంటే ఏంటంటే కొత్తది అక్కడున్న కల్చర్, సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నీ బేస్ చేసుకుని ఇప్పుడు ఉండడానికే కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కొంటారు. కానీ రీసేల్ కి వెళ్ళేటప్పుడు దాని స్ట్రెంత్ తగ్గిపోవడం కానీ అట్లా కొన్ని ఉంటాయి అనమాట పారామీటర్స్, దాన్ని బట్టి ఖచ్చితంగా రేట్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. సో అంటే మీరు అన్నట్టు ప్రైసెస్ వ్యారీ డిఫరెన్స్ ఉంది కాబట్టి చాలా మంది పాత ఇళ్లలోనే ప్రిఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు అంటారా? అట్లా కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతాయంటే కొన్నిసార్లు మనకి మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ దొరుకుతాయి. పాత దాంట్లో కూడా కొన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయి, అక్కడ కూడా ఎమ్యూనిటీస్ ఉంటాయి, అండ్ దాంట్లో కూడా ఏదైనా మనకి ఇంకొంచెం ఛాన్సులు వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ప్రైస్ ని కంపేర్ చేసుకుంటారు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా, లేదంటే మేము ఇప్పుడు ఇన్ని ఇమ్యూనిటీస్ వాడమండి, దాంట్లో వెళ్ళి అంత డబ్బులు ఎందుకు పెట్టాలి, ఆ డబ్బు ఏదో దీంట్లో పెట్టి తక్కువలో తీసుకుందాము, మిగిలింది ఇంకెక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. సో ఇట్లా రకాలు ఉంటది అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ సైకాలజీ వేరే ఉంటది. లేదు ట్రేడింగ్ చేస్తారు కొందరు, కొంటారు అమ్మేస్తారు, అట్లా చేసే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు ఏంటంటే కొనుక్కొని అక్కడే ఉంటారు. సో అట్లా వాళ్ళ ఉన్న రిక్వైర్మెంట్ ని బట్టి మారుతూ ఉంటది అనమాట. కాబట్టి ఇది బెస్ట్, ఇది రాంగ్ అని ఏముండదు. కొత్త దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్, ఫ్యూచర్స్ కొత్త దాంట్లో ఉంటది. ఎంతైనా కొత్తది దానికి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటది కాబట్టి, ఇంకా అప్రూవల్స్ పరంగా దాంట్లో వెంటిలేషన్ అన్ని డిఫరెన్స్ ఉంటది. ఇక పాతది ఏంటంటే ఆల్రెడీ పాత పడ్డది, చుట్టూ ఆ స్ట్రెంత్ గానీ దాంట్లో వచ్చే క్వాలిటీ గానీ కొన్ని చేంజెస్ వస్తాయి. కానీ మీరు అన్నట్టు పాత ఇల్లు కొనుగోలు చేస్తే గనక రెనోవేషన్ చేసుకోవడానికి, రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మనకి ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయని చెప్పొచ్చు. నార్మల్ గా అంటే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే ఇంటీరియర్ మనం చేంజ్ చేసుకోవచ్చు, అది కొత్తదైనా పాతదైనా. కొన్నిటికి కొన్ని అంటే కమ్యూనిటీస్ ని బట్టి, వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ ని బట్టి వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ మారుతూ ఉంటాయి అనమాట. అందరిది ఒకేలా ఉండదు. అదే మనం ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ హౌస్ కి వెళ్ళాం అనుకోండి, అప్పుడు మన చాయిస్ అది. అప్పుడు ఏమవుతుంది, ఆ హౌస్ ప్రైస్ కంటే ల్యాండ్ ప్రైస్ మీదనే వస్తుంది మనకి. అప్పుడు మనకు నచ్చలేదు, దాన్ని ఇంకేదైనా రెనోవేషన్ చేయాలి, లేదా 2 ఫ్లోర్స్ ఉంది ఇంకో 3 వేయాలనుకున్నప్పుడు
అది మనకు నచ్చినట్టు దాన్ని మనం మోల్డ్ చేసుకోవచ్చు. ఓకే. లేదంటే మనం అది మొత్తం కూలగొట్టేసి మళ్ళీ ఫ్రెష్ గా కన్స్ట్రక్షన్ డిస్మాంటిల్ చేసి మళ్ళీ కన్స్ట్రక్ట్ సో చేసుకోవచ్చు. అట్లా అన్ని రకాలుగా మనకి సూటబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయినా ఇండివిజువల్ హౌస్ అయినా విల్లా అయినా ఏదైనా సరే మన రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మన దగ్గర ఉన్న బడ్జెట్ ని బేస్ చేసుకొని కొంటారు. సో ఈ వీటిని పారామీటర్ ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే దేంట్లో కొంటే బాగుంటది, దేంట్లో అయితే మనకు సెట్ అవుతుంది అని చెప్పి ఎవరెవరు రిక్వైర్మెంట్ కి తగ్గట్టు వాళ్ళ రిక్వైర్మెంట్ చేంజ్ అవుతా ఉంటది. కొందరు ఏం చేస్తారు, ఇప్పుడు ఇక్కడ కొన్ని రోజులు ఉంటారు, తర్వాత ఇంకేదైనా మంచి ప్రాపర్టీ వస్తే ఇది అమ్మేసి అందులోకి వెళ్ళిపోవడం కానీ, లేదా దీంట్లో తక్కువలో వస్తుంది మనకి ఛాన్స్ లో వస్తుంది అన్నప్పుడు దీని నుంచి మనం ఎట్లా జనరేట్ చేసుకోవాలి. కొందరు ఏంటంటే ఆల్రెడీ ఒక హై రేంజ్ లో ఉంటారు, ఆల్రెడీ మంచి దాంట్లో ఉంటారు, ఇంకో ఏమైనా మంచి ఏమైనా తక్కువలో వచ్చినా కూడా అందులో కొనుక్కొని రెంట్కి ఇచ్చుకోవడము ఇట్లా చేస్తారు. కొందరు ఏంటంటే అపార్ట్మెంట్ లో ఫ్లాట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కొందరు ఏంటంటే ఇండివిజువల్ హౌస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కొందరు చూసుకుంటే మీరు అన్నట్టు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అనుకోవచ్చు, లేకపోతే ఓపెన్ ప్లాట్ అనుకోవచ్చు, రెండింటికి అంటే డిఫరెన్స్ ఏంటి? ఈ రెండిట్లో చాలా మంది ఇప్పుడు ఎంతో మంది కొనుగోలు చేద్దామని చూస్తారు. దేనికి మనము ఏది కొనడానికి మొగ్గు చూపితే కరెక్ట్ అంటారు? ఫ్లాట్ అంటారా, ఓపెన్ ప్లాట్ అంటారా? ఏది మనకు బెనిఫిట్ అంటారు? ఇప్పుడు మీరు ఇక్కడే ఉండాలి, మీ వర్క్ ప్లేస్ కి నియర్ బై ఉండాలి, ఇందాక నేను చెప్పినట్టు మీకు సేఫ్టీ సెక్యూరిటీ ఇవన్నీ ఫ్యూచర్స్ మీకు ఉండాలి అనుకుంటే ప్రజెంట్ కోసం అయితే గో ఫర్ ఫ్లాట్స్. ఓకే. ఇప్పుడే ఉంటాం మేము అనుకున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు, మా పిల్లల ఎడ్యుకేషన్ కి దూరం ఉండదు, మా ఆఫీస్ కి దూరం ఉండదు అనుకున్నప్పుడు అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ కి వెళ్తారు. అది ఇండివిజువల్ అంటే మనకి హై రైజ్ కావచ్చు, లేదంటే స్టాండ్ అలోన్ బిల్డింగ్ అయినా సరే వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు దాంట్లో వెళ్తారు. ఇంకా కొందరు ఏం చేస్తారు, ఎంతైనా అది అపార్ట్మెంట్ లో ఫ్లాటే నాకు ఒక ఓన్ ఉండాలనుకున్న వాళ్ళు దానికి వెళ్తారు. బడ్జెట్ మ్యాటర్ అవుతుంది, రిక్వైర్మెంట్ మ్యాటర్ అవుతుంది. లేదు ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ అనేటప్పుడు మాత్రం ఓపెన్ ప్లాట్ ఇస్ బెస్ట్. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ గానీ ఓపెన్ ప్లాట్ గానీ. సో అగ్రికల్చర్ ల్యాండ్ లో కూడా ఏంటంటే మనకి ఇప్పుడున్న సిటీకి సరౌండింగ్ లో కొంచెం మంచి ప్రైమ్ లొకేషన్ లో కొనాలంటే 80 లక్షల నుంచి ₹1 కోటి మినిమం పెట్టాలి ఎకరం. హైవే ఫేసింగ్ పెట్టాలంటే మినిమం ఏ హైవేలలో కూడా ఇప్పుడున్న మార్కెట్ లో 3 నుంచి 4 కోట్ల కంటే తక్కువలో దొరకడం కష్టం, ఎనీ హైవే అది నేషనల్ హైవే అయితే. సో కాబట్టి అంత బడ్జెట్ పెట్టగలుగుతాం అనుకుంటే హైవేలలో కొంటారు. లేదు అంత బడ్జెట్ కొనలేమన్నప్పుడు లోపలికి వెళ్తే 80 లక్షల నుంచి ₹1 కోటి మంచి మంచి బిట్లు వస్తాయి, మెయిన్ రోడ్ బిట్లు, అట్లా తీసుకోవచ్చు. లేదు అంత కూడా మనం ఎఫర్ట్ చేయలేము, కొంచెం తక్కువ బడ్జెట్, ఒక 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ ప్లాట్స్ కి వెళ్తారు. ఓపెన్ ప్లాట్ లో వెళ్తే ఏముంటది, సేమ్ దాంట్లో కూడా ఏంటంటే ఒక 30-40 లక్షలు మీరు పెట్టినంటే అంటే 30 lakh దాటితే మీకు మంచి లగ్జరీ ఎమ్యూనిటీస్ వస్తాయి. లైక్ దాంట్లో పార్కులు కావచ్చు, రెవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్ కావచ్చు, క్లబ్ హౌస్ కావచ్చు, ఇలాంటి రిసార్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు అందరు కల్చర్ మారింది. సో దాంట్లో వెళ్తే ఏమవుతుంది అంటే కొంచెం మంచి లొకేషన్ లో మంచి డెవలపర్ దగ్గర ఒక ప్రాజెక్ట్ లో ఒక ప్లాట్ వస్తుంది, అండ్ రెసిడెన్షియల్ గా అది అన్ని అప్రూవ్డ్ ఉంటది కాబట్టి రేపు రీసేల్ కూడా ఈజీ ఉంటుంది. అప్రిషియేషన్ పరంగా కూడా కొంచెం మార్కెట్ గ్రో అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్ కు ఉండే డిమాండ్ అగ్రికల్చర్ కు ఉంటుంది, దాంట్లో రెసిడెన్షియల్ గా ఓపెన్ ప్లాట్ చేసినప్పుడు దానికి వచ్చే డిమాండ్ దానికి ఉంటుంది, దాందే ఉంటుంది. సో ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే మనం ఏ పర్పస్ తో కొంటున్నాము. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ కి వెళ్తే కూడా మళ్ళీ దీంట్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే LIG, MIG, HIG అని ఉంటుంది. సో HIG అంటే హై ఇన్వెస్ట్మెంట్ గ్రూప్. మీకు షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ రావాలంటే HIG అంటే మున్సిపాలిటీ లిమిట్ లో, మున్సిపాలిటీకి దగ్గర, దానికి దగ్గరలో, ఇండ్లకి దగ్గర ఉన్నది కొనుక్కోవాలి. అది ప్రైస్ ఎక్కువ ఉంటది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం ఫాస్ట్ ఉంటది, ఎక్కువ పెడతాం ఎక్కువ వస్తుంది దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి HIG అంటే హై ఇన్వెస్ట్మెంట్ గ్రూప్. ఇప్పుడు ఇండ్లకు మధ్యలో ఉండాలి, టౌన్ కి దగ్గర ఉండాలంటే రేట్ ఎక్కువ ఉంటది కదా, లోపలికి వెళ్ళే కొద్ది తక్కువ ఉంటది. సో దగ్గర ఉన్న ఏంటంటే కొంచెం హై ఇన్వెస్ట్మెంట్ గ్రూప్. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అంటే ఒక 5 కిలోమీటర్ రేడియస్ వరకు లోపలికి వెళ్తే అది మిడ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్. అంటే ఇప్పుడు మనం ఒకవేళ ప్లాట్ లో చూసుకుంటే కనుక HIG అంటే 20,000 అండ్ అబోవ్, అది 30-40 ఎంతనే కావచ్చు. అదే కనుక మిడ్ ఇన్వెస్ట్మెంట్ అయితే 10 to 18,000 మధ్యలో. అదే లో ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అయితే 10,000 అండ్ బిలో. ఆ ప్రైస్ లో అప్రూవ్డ్ లేఅవుట్, మళ్ళీ ఇంకొంచెం డిస్టెన్స్ వెళ్ళాలి. ఒక మున్సిపాలిటీకి గానీ, ఒక టౌన్ కి గానీ, ఒక హైవే కి గానీ, ఒక జంక్షన్ కి గానీ 5 నుంచి 8-10 కిలోమీటర్ రేడియస్ లోపలే కొనాలి. మేజర్ గా అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద 5 కిలోమీటర్ రేడియస్ లో రోడ్ ఫేసింగ్ లో మంచి మంచి బిట్స్ వస్తాయి. సో అలాంటి వెంచర్, రైట్ వెంచర్ ఏది ఉంది, క్లియర్ అప్రూవల్స్ ఉన్నాయా లేదా చూసుకొని అందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగుంటుంది. అండ్ ప్రాపర్టీలు కొనేటప్పుడు ఏంటంటే లీగల్ వెరిఫికేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లీగల్ వెరిఫికేషన్ చేసుకొని అక్కడ ప్రైస్ ఉందా లేదా, అంత పెట్టొచ్చా లేదా, అండ్ అక్కడ ఎంత వరకు పెరగొచ్చు, అది ఏ పారామీటర్ ని బేస్ చేసుకొని పెరుగుతుంది, ఇవన్నీ మనం ఒకసారి బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసుకున్న తర్వాతనే, తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. తెలియకపోతే దయచేసి ఒక కన్సల్టెంట్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ని కలవాలి. మాలాంటి వాళ్ళని కలిస్తే మేము చెప్తాం. సో దాన్ని బేసిస్ కొని కొనాలి. మీరే డైరెక్ట్ వెళ్తే ఏమవుతుందంటే మీరు ఏదో జాబ్ లో ఉంటారు, మీరు ఏదో బిజినెస్ లో ఉంటారు, మీకు మీ జాబ్ గురించి, మీ బిజినెస్ గురించి తెలుసు కానీ లొకాలిటీ గురించి తెలియదు కదా, అక్కడ ఉన్న గ్రౌండ్ గురించి మీకు తెలియదు కదా, అక్కడ రియాలిటీ ఏంటనేది మీకు తెలియదు. కాబట్టి మీరు అక్కడ మోసపోవడానికి, ఎక్కువ ప్రైస్ లో పెట్టి కొనడానికి
ఇట్లాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒక ప్రొఫెషనల్స్ కలిసినప్పుడు ఏమవుతుందంటే అది రైట్ ప్రైజా కాదా, రైట్ ప్లేసా కాదా, రైట్ డెవలపరా కాదా, అండ్ దీంట్లో ఎంతవరకు అప్రిషియేషన్ రావచ్చు, ఇది LIGకి వస్తుందా, MIGకి వస్తుందా, HIGకి వస్తుందా, ఏది సెట్ అవుతుంది మీకు అన్నది మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు చెప్పగలుగుతారు అనమాట.